ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు బాలినేని అభిమానులు ర్యాలీగా తరలిరావడంతో ఒంగోలు పట్టణం ఫ్యాన్స్ మయమైంది. ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు, పార్టీ పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ర్యాలీలో బాలినేనితో పాటు ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో బాలినేనితో పాటు కుమారుడు ప్రణీత్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఒంగోలు పార్లమెంట్లో ఏడు స్థానాలు వైసీపీ గెలుస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం అని ప్రజలు పూర్తిగా నమ్ముతా ఉన్నారు. 2014లో ఎన్నో 600 వాగ్దానాలు చేశారు. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేసి మరి ప్రజలకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు ఖచ్చితంగా కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ 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 అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభంజనం, మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ఉంది. ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంకా రెండో ఏంటంటే ఈసారి గెలిస్తే మరి ఖచ్చితంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది